ఈరోజు నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్ ఎంత బావుందంటే, నిజంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా, ఐ మీన్ ఎస్పెషల్లీ డైరెక్టర్స్. డైరెక్టర్ కావాలనుకుని వచ్చే లక్ష్యంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత పుస్తక నాలెడ్జ్ ఉంటది. కారణం ఏందంటే, వాళ్ళ కథలు గాని, వాళ్ళ ఊహలు గాని, వాళ్ళు తీయాలనుకున్న ఒక కథకు సంబంధించిన ఏదన్నా ఒక విషయాన్ని వాళ్ళు విజువలైజ్ చేసుకోవటం అనేది అందరికీ తెలిసిందే. అలా చేసుకుంటేనే ఒక మంచి సినిమాలు తీయగలరు. అలా వచ్చిన దర్శకులే మనందరి కళ్ళ ముందు తెలుసు. ఎంతోమంది చదువుతా తమ పుస్తకాలకి సంబంధించి కానీ, వాళ్ళకున్న విపరీతమైన నాలెడ్జ్‌తో ముఖ్యంగా మనం గమనిస్తే 'పూరి జగన్నాథ్' గారు చిన్నప్పటి నుంచే పుస్తకాల పురుగులాగా చదివి సాహిత్యంని విపరీతంగా చదివారు. అలాగే 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు, 'సుకుమార్' గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ సినిమాలని తెలుగు వారికి అందిస్తున్నారంటే వాళ్ళకున్న నాలెడ్జ్. పుస్తకంకి ఒక విలువ ఉండింది. అలాంటి ఒక విలువున్న పుస్తకం ఈరోజు నేను చదివాను. ఆ పుస్తకం పేరు 'స్క్రీన్ ప్లే'. 'స్క్రీన్ ప్లే' పుస్తకం ఎందుకు బావుంది అంటున్నానంటే, గతంలో అది తమిళ్‌లో ఉండేదట. తమిళ రైటర్ సుజాత గారు మస్తిష్కంలోంచి పుట్టిన ఆ బుక్కు మొత్తానికి తెలుగులోకి కూడా వచ్చింది. గతంలో తమిళ్ డైరెక్టర్లు అందరికీ దగ్గర కూడా ఆ బుక్ ఉండేదంట. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అసలొక దైవ సమానంగా చూస్తూ ఆ బుక్ చదువుకొని ఓకే. ఇలా ఇలా ఉండాలి. ఇలా ఇలా సీన్‌లు రాసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకునేవాళ్ళంట. ఇప్పుడు ఆ ఆ ఒక్క భాగ్యాన్ని తెలుగు డైరెక్టర్స్ అందరికి కూడా దక్కేలాగా చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు మారుతి గారు. ఆయన ఒక మంచి పుస్తకాన్ని ఎందుకు మనం తయారు చేయకూడదు? ఎందుకు మనం అచ్చు అనుకున్నప్పుడు 'డార్లింగ్' స్వామి గారికి ఎప్పుడు ఒక ఆలోచన ఉండేదంట. నేను పుస్తకం రాయాలనే కోరిక ఉండేదంట. మారుతి గారు, 'డార్లింగ్' స్వామి గారు ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వటంతోని ఈ మహత్కార్యానికి తెరలెగిసింది. నిజంగా ఎంత బావుందంటే ఏకబికిని అలా పట్టుకుంటే ఇలా ఎండ్ అయిపోద్ది. ఎప్పుడు అయిపోద్దో కూడా తెలీదు. అంత బాగా సరళమైన తెలుగు భాషలో అలా తర్జుమా చేశారు. మన డైరెక్టర్ ఫ్రెండ్ చాలా బాగా తర్జుమా చేశారు. రైటర్ 'డార్లింగ్' స్వామి గారు. గతంలో 'ప్రభాస్' గారితో ఆయన 'డార్లింగ్', 'రెబెల్' 2 సినిమాలకు పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి అనేక పుస్తకాల్ని ఇక నుంచి తీసుకొస్తాం. ప్రతి 6 నెలలకి ఒక పుస్తకాన్ని తీసుకొస్తాం అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడతాం. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంతోని ఆ బుక్ చేతిలో ఉండి తిరుగుతుంది. అదంతా కూడా చూస్తూనే ఉన్నాం మనం ప్రతిరోజు కూడా ప్రమోషన్స్‌లో. నిజంగా ఒక బ్యూటిఫుల్ బుక్ ఖచ్చితంగా చదవండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతది. డెఫినిట్‌గా సినిమాని ఇలానే తీయాలా అనే రూల్ కాదు. అసలు ఎలా తీయొచ్చు, ఎలా తీయకూడదు అనే ప్రతి ఒక్క విశ్లేషణ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఖచ్చితంగా చదవండి. చదివి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఈ బుక్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.